హాయ్ అండి. హాయ్ అండి. ఏం చేస్తున్నావు చిన్ను? ఉప్మా తింటున్నావా? మీ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. మీరేం తిన్నారు అడుగు. కమెంట్ చెయ్యండి. ఇవాళ పొద్దున్నే లేచాను, ఫుల్ వర్షం పడుతుంది. ఏం చేస్తున్నావు? ఇంత ఎండకు బట్టలు నీ అవతారం ఎట్లయిపోయింది? నడువు, ఇంటికి వెళ్దాం. ఏం చేస్తావు ఈ ఎండల? మళ్ళీ వద్దాం. ఎందుకు? వాళ్ళు పని చేస్తుంటే నువ్వు ఆడుకుంటావు. నువ్వు కూడా చేయి పని. మళ్ళీ ఎందుకు చేస్తావా? ఏం చేస్తావు? ఏడాడుకుంటావు? ఏడాడుకుంటావు? ఆడుకో. అంకుల్ ఎందుకు కొడతాడు? ఏం కొట్టాడు పో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ పిల్లలకు ఉప్మా చేశానండి. వాళ్ళు తిన్నాక ఫస్ట్ సైట్ కాడికి వెళ్ళినుండే. ఇవాళ పిల్లలది కన్స్ట్రక్షన్ ఉండండి, సో అందుకోసము ఫస్ట్ అక్కడ వెళ్ళేసి వచ్చే వరకు 12 అయింది. నేను ఇంకా ఉప్మా తినను కాబట్టి ఇవాళ ఇంకేం తినలేదు నేను. సో ఆకలి అయితే బాగా అవుతుంది. ఫస్ట్ ఇంకా మా వారు వచ్చేసి చికెన్ మటన్ తీసుకొచ్చారు. అది కుకింగ్ ప్రాసెస్ అన్ని చేద్దామని ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సాల్ట్ వేసి వాష్ చేశానండి. అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను నేను. ఇంకా మార్నింగ్ బాబుకి వచ్చేసి మాత్రం ఇవాళ ఆలు ఫ్రై చేసేసి రైస్ లాగా చేసి పంపించేసానండి. ఇవాళ అసలు వీడియో ఎడిటింగ్కి కూడా టైం లేకుండే. సో ఇక 12కి వచ్చిన తర్వాత నేను వచ్చేసి అప్పుడు కుకింగ్ చేసేటప్పుడు తీసాను. ఇంకా సైట్ కాడ మొత్తం పనులు అలానే ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకా అంటే కంటిన్యూషన్ అనేది అవుతుంది నాకు, ఎక్కడ టైం లేకుండా. ఇక్కడ బట్టలు వచ్చేసి నానబెట్టేసానండి. రాగానే మార్నింగ్ ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యేసి చిన్నకి స్నానం చేయించేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి బట్టలు నానబెట్టేసి సైట్ కాడికి వెళ్ళిపోయాం మేము. ఇంకా బాబుని స్కూల్ పంపించేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టైం అయిందండి. మా వారు ఉంటారు, బట్ ఆయన వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, టైం కుదరదు. సో ఆయనకు అంటే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది కదా, నేను ఒక్కదాన్ని ఇంకా ఖాళీగా ఉండట్లా. నేను మాత్రం ఎక్కువ అక్కడికే అవుతుంది నాకు. ఎవ్రీ టైం వచ్చేసి నేను నవరాత్రులు కానీ వరలక్ష్మి వ్రతం కానీ పెద్దగానే చేస్తాను. బట్ ఈసారి అయితే కుదరదండి చేయడానికి. అసలు ఎలా అంటే ఇంకా బేస్ చెత్త అవన్నీ ఉన్నాయి కదా, సో దాని దిక్కెళ్ళి అసలు ఈసారి పాసిబుల్ అవ్వేలా లేదు. చూడాలి మరి ఎలా అవుతుందో ఏమో. ఫస్ట్ మటన్కి వచ్చేసి కుక్కర్ తీసుకున్నానండి. 1/2 kg మటన్ తీసుకొచ్చారు. సో నిన్న ఏవైతే కొబ్బరి ముట్టిలు వేయించానో అది ఆయిల్ ఉండే కదా, అదే తీసేసుకున్నాను. నేను ఎక్కువ రోజులు స్టోర్ చేయను, వెంబడే వాడేస్తానండి ఏదైనా కర్రీస్లోకి.
మటన్ని మొత్తం నూనెలో ఉడికిన తర్వాత వాటర్ వేస్తానండి నేను వచ్చేసి. ఇంకా కుక్కర్ వచ్చేసి విజిల్కి పెట్టేశాను వాటర్ వేసేసి. ఇంకా చికెన్ కూడా వాష్ చేసుకున్నానండి, 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని అది కూడా పెట్టేశాను. ఇంకా దానికి కూడా కటింగ్ అనేవి అన్నీ చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. టమాటా, ఆనియన్. ఇవాళ వచ్చేసి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇంట్లో ఏది లేదండి. అయినా కూడా నేను సింపుల్ ప్రాసెస్లో కర్రీ అనేది చేస్తాను, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అంటే అప్పుడప్పుడు అలా కూడా అవుతాయి కదా ఇంట్లో ఏమీ లేనప్పుడు. సో నేను ఈ ప్రాసెస్లో చేశాను ఇవాళ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొచ్చేసి ఇవాళ నేను మొత్తం ఎలా అంటే ఇంకా టైం లేదు. మార్నింగ్ 5కి లేచినప్పటి నుంచి ఇంకా బాబుని రెడీ చేయించడం, పంపించడం. మళ్ళీ చిన్నుకు ఆల్రెడీ నేను సైట్ నుంచి వచ్చినాక మళ్ళీ బట్టలంతా పాడు చేసుకున్నాడండి. మళ్ళీ వచ్చి మళ్ళీ చేంజ్ చేశాను, మళ్ళీ ఫ్రెష్ అప్ చేశాను. ఇంకా ఇదే పని అవుతుంది నాకు డైలీ వచ్చేసి. ఇంకా నేను చికెన్ని వాష్ చేసేసుకున్నాను. ఎక్కువగా తెచ్చారండి, 1 kg తెచ్చారు. ఇంక అంత ఎందుకులే అని నేను వచ్చేసి పలావ్ చేద్దామని హాఫ్ తీసి పక్కకు పెట్టుకున్నాను. సో హాఫ్ మాత్రం కుక్ చేయాలనుకున్నానండి. సో కుక్కర్ వచ్చేసి విజిల్స్ అనేది అవుతున్నాయి కదా, ఒక 4 విజిల్స్కి పెట్టుకున్నాను నేను. అది స్టవ్ ఇంకా పక్కకు చేంజ్ చేసేసానండి, అది అయిపోయింది కదా అని. సో అది పక్క స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీద వచ్చేసి చికెన్కి చేస్తానని పెట్టేశాను. ఇంకేదైతే మిగిలిన ఆయిల్ ఉందో మన కొబ్బరి ముట్టిల ఆయిల్ అదే యూజ్ చేశాను చికెన్కి కూడా నేను.
ఇక్కడ చికెన్కి వచ్చేసి నేను ఎక్స్ట్రా వాటర్ అనేది ఏది యూజ్ చేయలేదండి, వేసిన టమాటా అది మాత్రమే. సో లాస్ట్గా కస్తూరి మేతి మాత్రం వేసాను. ఇంకా కుక్కర్ విజిల్లో వచ్చేసి అయిపోయిన తర్వాత వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ వచ్చేసి కొద్దిగా కస్తూరి మేతి వేసాను, క్రష్ చేసేసుకొని అంతే 5 మినిట్స్ అలా పెట్టి తీసేసానండి. ఎంతో టేస్టీ కర్రీ అనేది అయిపోయింది. సో ఇది అయిపోయాక ఇంకా నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇంకా బట్టలు వాషింగ్ కాడికి వెళ్ళానండి. ఇంకా వాష్ చేయడానికి అయితే టైం పడుతుంది కదా. బట్టలన్నీ ఫస్ట్ నీట్గా వాష్ చేసేసాను. వాష్ చేసేసి ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఇంకా ఆకలి అవుతుందండి. మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు కదా. ఇంకా అంటే తిన్న తర్వాత అస్సలు పని చేత కాదు. మళ్ళీ నేను సైట్ కాడికి వెళ్ళేది ఉంది, చెప్పాను కదా వర్క్ నడుస్తుందని. అంటే మనం ఉంటేనే వాళ్ళు ఒకలాగా చేస్తున్నారు, మనం లేకపోతే అసలు అంటే డిలే చేస్తున్నారు. సో అందుకెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా నేను ఫస్ట్ అయితే అంటే పని అంతా చేసుకొని వెళ్ళాను అనుకోండి, నాకు మళ్ళీ ఈజీ అవుతుంది కదా. మళ్ళీ వచ్చి అంటే వర్షం కూడా మార్నింగ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కంటిన్యూస్గా 1 అవర్ గట్టిగా పడింది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ తర్వాత ఆగిపోయింది 9 వరకు. బట్ ఆ ఎండ మాత్రం విపరీతంగా వచ్చిందండి. ఇప్పుడు నేను 1 అవుతుంది, ఎండ అయితే చూడండి ఎంత ఘనం ఉందో. అంటే అంత ఎండ కొట్టింది, ఎంత వర్షం పడిందో మార్నింగ్ అంత ఎండ కొట్టింది. చాలా ఇబ్బంది అయింది నాకు అక్కడ కూర్చోవడానికి కూడా. ఇంకా నేను చిన్ను మార్నింగ్ ఇక ఉప్మా తిన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు అన్నం పెట్టమంటున్నాడు. ఇంకా తనతో మాట్లాడుకుంటూనే పని అనేది చేస్తున్నాను. కొంచెం ఎర్లీగా అయిపోతే ఇంకా తిందామని. ఏంటో అండి ఏమో అసలు ఒకటి వెనకాల ఒకటి పని అవుతూనే ఉంది. చాలా డిలే, అంటే ఎలా అంటే తొందరగా టైం అనేది ఫాస్ట్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు మాత్రం. ఇంకా బట్టలన్నీ వాషింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా నేను మొత్తం గచ్చంతా నీట్గా వాష్ చేసేసుకున్నానండి. బకెట్స్ అన్నీ కడిగి పక్కకు పెట్టేసుకొని ఇంకా అన్నీ తీసి, అక్కడ పిల్లల చెప్పులు ఇక్కడ వదిలొద్దు అంటే అక్కడే వదులుతారు. మొత్తం మట్టి వస్తుంది ఆ చెప్పులతోని స్టెప్స్ పైనుంచి అంతా. సో ఇక అదంతా క్లీన్ తీసేసి అన్నీ కడిగేసి ఇంకా అంతా అయిపోయిందండి. ఇంకా నాకు వెళ్ళేటప్పుడు ఇంకా బట్టలు ఆరేసుకుంటూ వెళ్దామని ఇంకా నేను అక్కడే పెట్టేశాను. ఏంటి చిన్నది? ఉప్మానా? పొద్దున్న చేసిన ఉప్మా. ఇంకేముంది? చల్లన్నమే, మార్నింగ్ అన్న కోసం వండిన అన్నం. ఇంకా ఏం కూర? ఓకే, కొంచెం పప్పు ఉంది. ఇదేంటివి? నిన్న చేసిన కొబ్బరి ముట్టీలు. ఇంకా వేడి వేడి మటన్ కూర. ఇంకేమున్నాయి? చికెన్ కూర. యమ్మీ యమ్మీ. అన్ని తింటావా? వాళ్ళని అడుగు, మీరు తిన్నారా? ఏం తిన్నారు? కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గబగబా తినేసి ఇంకా మార్నింగ్ దాంతో తినేసాం. మళ్ళీ మేము సైడ్ కాడికి వెళ్ళాము. చిన్న పడుకోమంటే పడుకోకుండా చూడండి మొక్కమంతా వేసుకున్నాడు. ఇంకా ఎలా అంటే వినట్లేదు, మొత్తం మట్టిలోనే ఆడుకున్నాడు. సగం వీడియోలో వచ్చేసి ఇంకా బాక్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. హాఫ్ వర్క్ ఇక్కడ సైడ్ పార్ట్ అనేది అయ్యింది, ఇంకా హాఫ్ ఉంది. ఇక అదే చేస్తున్నారు. ఇంకా అక్కడే కూర్చున్నాను నేను వచ్చేసి.